హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ చేయవలసిందిగా కోరుతున్నాను. మనము ఇంతకుముందు కనహా శాంతివనం చూశారు కదా. ఈరోజు కనహా శాంతివనంలోని వంటశాలను చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎంత బాగుంటుందో. ఇంకా చూస్తున్నారు కదా, మేము కనహా శాంతివనం అయితే వెళ్ళాము. అక్కడైతే మీకు వీడియో కూడా పెట్టాను, అది కింద లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఎంత బాగుంటుందో. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ కనహా శాంతివనం. హైదరాబాద్ సమీపంలోని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ నిలయమైన కనహా శాంతివనం యొక్క ప్రశాంతమైన ప్రాంగణంలో పెద్ద వంటశాల ఈరోజు చూపించబోతున్నాను. కట్ చేస్తే మనమైతే వంటశాలకైతే వచ్చేస్తున్నాం. చూడండి, ఈ విధంగా అయితే ఇక్కడ వంటశాలకు అనుగుణంగా కావాల్సిన సామాగ్రి ఇవన్నీ మనమైతే ఇప్పుడు చూడబోతున్నాం. ఇదేనండి కనహా శాంతివనంలోని వంటశాల. ప్రతిరోజు 30,000 మందికి ఒక్కటేసారి వంట చేయగలిగే సామర్థ్యం ఉండే ఏకైక వంటశాల కనహా శాంతివనంలో. చాలా అద్భుతంగా ఉంటుంది. మీలో ఎంతమంది ఈ కనహాలో వంటశాలను చూసి ఉంటారో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలామంది చూసే ఉండరు. నేనైతే వాళ్ళ పర్మిషన్ తీసుకొని మరి వీడియో షూట్ చేశాను కనుక ఇంత కష్టపడినందుకు నాకు ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనమైతే వంటశాలలోకి వెళ్ళొద్దాం రండి. ఇంకా ఇప్పుడు మనం వంటశాలలోకి అడుగు పెడుతున్నాం. ఇక్కడ చూడండి, చపాతీలు పిండి తడిపి ఇలాగ చిన్న చిన్నగా ముద్దలుగా వేసేస్తుంటే మిషన్లో చపాతీలు టకా 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 ఈ విధంగా అయితే రెడీ అవుతున్నాయి. అక్కడైతే భలే అనిపించింది. మీరు ఇది షార్ట్ రూపంలో తీసానండి. చూడండి, ముందుగా పెద్దగా పరోటా లాగా అదే పెద్దగా చేసేస్తుంది అదే మిషన్ అన్నట్టు. దానిపైన కొద్దిగా పిండి వేసేసి ఇలాగా చేసేస్తుంటే కటింగ్ చేసుకుంటా పోతుంది. ఇవి చూస్తున్నారా, కటింగ్ అచ్చులు ఎంత బాగున్నాయో చూసారా. చపాతీలు అయితే ఆ పుల్కాలు సూపర్గా ఉంటున్నాయి, మెత్తగా ఉంటున్నాయి. మీకు లాస్ట్లో కనహాలో భోజనశాల కూడా చూపించాను కదా, అక్కడ నుంచి తర్వాత మనము చపాతీలు తినే విధానం కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నేను కూడా వచ్చాను చూడండి. ఇక్కడ మా ఫ్రెండ్స్తో పాటు అలాగే అక్కడ మనకు కనహా శాంతివనంలోకి వచ్చే వాళ్ళందరూ ఫ్రీగా సర్వ్ చేయొచ్చు, అంటే సేవ చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి ఈ విధంగా అయితే చేసేసాను. చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళంతా మా ఫ్రెండ్స్, అందరైతే మన సబ్స్క్రైబర్సు. అలాగే నేను కనిపిస్తున్నానా అని అడుగుతున్నారు. వీళ్ళందరికీ అందరికీ మన సబ్స్క్రైబర్స్కి అందరికీ హాయ్ చెప్తున్నారు. ఒకసారి చూడండి మిషన్ మీద ఎలా వెళ్తున్నాయి చపాతీసు. అదేనండి పుల్కాలు. చూస్తున్నారు కదా, వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంక ఇక్కడైతే కాల్ చేసి అవెంతకవే బయటకు వచ్చేస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో మిషన్లో. చాలా అద్భుతంగా ఉంది కదా, నాకైతే భలే అనిపించింది. మీరైతే ఇక్కడ పుల్కాలు చూడండి, మిషన్ తానంతటా అదే చేసేస్తుంది. అలాగే చక్కగా పొంగి ఎంత బాగా చూడండి, పుల్కాలన్నీ టకా టకామని ఆ బౌల్లో పడుతున్నాయి. చూస్తున్నారు కదా, ఎంత బాగుందో కదా. తెలంగాణలోని కనహా శాంతివనము ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రం. ఇక్కడ ఉన్న భారీ వంటశాల, కిచెను మరియు భోజనశాలలకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు కొన్ని తెలియజేస్తాను. చూస్తున్నారు కదా చపాతీస్, అదేనండి పుల్కాస్. చూడండి ఎంత చక్కగా పొంగి పూరిలాగా అయితే అద్భుతంగా అయితే పెట్టేస్తారు. 3 వేళ్లతో తెంచుకున్న విధంగా అయితే సాఫ్ట్గా మెత్తగా కమ్మగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా వంటశాల ప్రత్యేకతలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా. ఇక్కడ చూడండి చపాతీస్ అన్నీ ఎంత చక్కగా ఇది కట్ చేస్తుంది మిషను, పెద్ద పిండిలాగా. ఎక్కడైనా అతుకపోయిన వాటికి ఈ విధంగా తీసి ఇక్కడైతే వీళ్ళు వేస్తున్నారు. మళ్ళీ తర్వాత ఇదంతా ఈ పిండిని మళ్ళీ ముద్దగా చేసేసి మళ్ళీ మిషన్లో వేస్తే మళ్ళీ చపాతీ రూపంగా మనకి ఈ విధంగా అయితే పుల్కాలు అన్నీ కట్ చేసి వస్తాయి. ఇంకా మీరు ఇవన్నీ చూస్తూ ఉండండి. మనం ఈరోజు వంటశాల గురించి కొన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం. ఇంకా వంటశాల ప్రత్యేకతలు వచ్చేసి భారీ సామర్థ్యం. అంటే ఈ వంటశాల ఒకే సమయంలో 1,00,000 మందికి పైగా భోజనం తయారు చేయగలదు, అంత పెద్ద వంటశాల. అలాగే ఆధునిక సాంకేతికాలు, మనకు ఆటోమేటిక్గా రోటీ మేకర్సు, తర్వాత ఆవిరితో స్టీమ్ వంటలు చేసే వ్యవస్థలు మరియు పెద్ద పాత్రలతో హైజీనిక్ వాతావరణంలో ఆహారాన్ని తయారు చేస్తారు. చూస్తున్నారా,
ఎంత పెద్ద పెద్ద స్టీమ్ రోటీ మేకర్స్ ఇందాక చూశారు కదా, అలాగే ఎంత పెద్ద పెద్ద బౌల్స్. ఇదైతే కాఫీ చూడండి చక్కగా, ఇదైతే కాఫీ బౌల్, అందులో కాఫీ పొడి వేసేస్తే ఇది చూడండి బిర్యానీ చేసేసారు. ఆ రోజు అయితే చాలా అద్భుతంగా ఉంది, మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇంకా సాత్విక ఆహారం అంటే ఇక్కడ ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా పూర్తిగా సాత్వికమైన ఆరోగ్యకరమైన శాకాహారం మాత్రమే వండుతారు. ఇంకా భోజనశాల డైనింగ్ హాల్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఉల్లిపాయలు అనేది ఇక్కడ కొన్ని చూపిస్తున్నాను కదా, మీకు ఇంతకు ముందు ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా పూర్తిగా సాత్వికమైన ఆహారం అని చెప్పాను కదా. ఈరోజు వచ్చేసి ఉల్లిగడ్డలు ఇవన్నీ పక్కకు పెట్టేసి రైతా కోసం పెరుగు పచ్చడిలోకి మాత్రమే వినియోగిస్తారు. ఇందులో కలర్ రైస్ చేశారు కదా అందుకోసం. ఇక్కడ చూడండి ఇంకా మిషన్లతోనే ఎలాగా మనకు కూరగాయలన్నీ శుభ్రంగా కడిగేసి బియ్యం కడిగేసి అలాగే చిన్న చిన్న ముక్కలుగా ఇవన్నీ మిషన్లే తయారు చేస్తున్నారు. ఇక్కడ మిషన్ల మీదనే కటింగ్ అయిపోతున్నాయి. మనం ఓన్లీ చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిషన్లో వేసేస్తే అన్నీ శుభ్రంగా కడిగి వేసేస్తే టకటకటక అని మనుషులు లేకుండా మిషన్లతోనే ఇక్కడైతే చక్కగా కట్ చేస్తున్నారు. ఇక్కడ టొమాటోస్ చూడండి ఎంత బాగున్నాయో, టొమాటో కర్రీ కొరకు సాంబార్లోకి అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కోసం ఇదైతే పూర్తిగా వంటశాల. ఇంక ఇక్కడ వంకాయలు చూడండి సంచులు సంచులుగా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, సాంబారు, పప్పు, ఒక పచ్చడి, మళ్ళీ తర్వాత కలర్ రైసు. చాలా అద్భుతంగా వీళ్ళంతా కనహ శాంతివనంకి మెడిటేషన్కి వచ్చేవాళ్ళు సేవ చేస్తున్నారు, అందులో వంట చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కలిసి చూడండి చక్కగా మన ఇంట్లో వాళ్ళలాగా ఎంత బాగా వచ్చిన వాళ్ళకందరికీ చల్లటి మజ్జిగ ఇస్తున్నారు. వేసవి కాలం కదా మేము వెళ్ళింది, ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి విచ్చేయండి. నెక్స్ట్ ఇయర్ అయితే తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మీరు కూడా వస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఆశ్రమంలోని సందర్శకులకు, సాధకులు మరియు వాలంటీర్లకు రోజుకు 3 పూటల పోషకమైన రుచికర ఆహారం ఉచితంగా లభిస్తుంది. భోజనశాల చాలా విశాలంగా మరియు పరిశుభ్రంగా ఉండి భక్తులు స్వీయ సేవ అంటే సెల్ఫ్ సర్వీస్ ద్వారా ఆహారాన్ని స్వీకరిస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా చూడండి, అందరూ కటింగ్ చేస్తూ ఉన్నారు. కూరగాయలన్నీ కోసేసి అక్కడ ఇవ్వడమే. ఇంకా ఆశ్రమం లోపల సాధారణ భోజనంతో పాటు కేఫ్లు మరియు చిన్న చిన్న రెస్టారెంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు చూశారు కదా నేను షార్ట్ పెట్టాను, ఒక పరోటా అవన్నీ స్టాల్స్ అన్నీ ఉంటాయి. 3 days మాత్రమే. ఇంకా ఇక్కడైతే పచ్చిమిరపకాయలు తొడిమెలు తీసేసి ఇస్తున్నాం. ఈ ఒక పచ్చిమిరపకాయలు తొడిమెలు తీసి అలాగా ట్రేలకు వేసి పెడితే అవి శుభ్రంగా సాల్ట్ వాటర్తోని శుభ్రం చేసి తర్వాత మిషన్లో వేసేస్తే టకా టకా టకామని కట్ చేసి పెడతాయి అన్నట్టు మిషన్లు. చాలా బాగుంటుంది. ఆశ్రమంలో లోపల సాధారణ భోజనంతో పాటు కేఫ్లు మరియు చిన్న రెస్టారెంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇది చూస్తున్నారా బొంబాయి రవ్వ ఉప్మా కోసము కేసరి కోసం అండి. దాంట్లో చిన్న చిన్న పురుగులు లేకుండా ఈ విధంగా మిషన్లో ఇలాగ దొబ్బేస్తుంటే దాంట్లో ఉండే మలినాలు అవన్నీ పక్కకు వెళ్తూ ఉంటాయి, కింద మాత్రం రవ్వ సపరేట్ అవుతుంటుంది. ఎంత బాగున్నాయో. కాకపోతే మనుషులు మాత్రం చేతులతో కిందికి దొబ్బేసేయాలి. కింద మిషన్ చూడండి అగో ఎలాగ పడుతుంది రవ్వ. భలే అద్భుతంగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైము ఇక్కడ ఈ వంటశాల చూడడం చాలా నచ్చేసింది. పెద్ద పెద్ద బౌల్స్, వీటికి మోసుకపోకుండా వాటికే వీల్స్ ఉన్నాయి, ఊరికే మనం తోసుకొని పోవడమే. చూడండి చిన్న అమ్మాయి కూడా ఎలా తోసుకొని పోతుండే, ఎంత ఎంత పెద్ద పెద్ద బౌల్స్. దీనిలలో చక్కగా మిషన్లు అయితే వండేస్తూ ఉంటారు. ఆశ్రమం గురించి మరింత తెలుసుకోవడానికి లేదా వసతిని బుక్ చేసుకోవడానికి కూడా అధికారిక హార్ట్ఫుల్నెస్ వెబ్సైట్ కూడా మనం సందర్శించవచ్చు. ఇంకా మీరందరూ చూస్తున్నారు కదా, ఇంత పెద్ద వంటశాల అయితే ఎక్కడ చూసి ఉండరు అనుకుంటా. ఈ కనహ శాంతివనంలోనే మనకైతే ఎంత పెద్ద వంటశాల, దాదాపు 1,00,000 మందికి ఒక్కటేసారి భోజనం చేయగల సామర్థ్యత ఇక్కడ కనహ శాంతివనంలో ఉన్న వంటశాలకైతే ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి పెరుగు కూడా ప్యాకెట్స్లో ఇస్తున్నారు. అంటే ఎక్కడన్నా ఈ సమ్మర్ కదా మధ్య మధ్యన ఇచ్చే వాళ్ళకు పెరుగు ఈ విధంగా అయితే ప్యాకెట్స్ చేస్తున్నారు. ఇంకా ఫ్రీజర్ చూడలే కదా మీరు, ఇది వచ్చేసి ఫ్రీజర్ గది అండి. ఇంకా మనకు ఇందులో పన్నీరు ఇవన్నీ ఫ్రీజ్ చేయడానికి. ఇంక ఇక్కడ వీళ్ళంతా ఫ్రీ సర్వీస్ చేసేవాళ్ళు అన్నట్టు. ఇంక ఇవి పెద్ద పెద్ద పాత్రలు చూడండి మిషన్లే కడిగేసి అక్కడ పెట్టేస్తాయి. వాటికి ఇంకా శుభ్రంగా తుడిచేసి మిషన్లే ఆ విధంగా అయితే ఆరబెడుతుంటారు. మీరు ఇంకా చూసినారు కదా ఎలా ఉంది, నచ్చేసిందా మీకు వంటశాల? ఇంక మరొకసారి మనమైతే పుల్కాలు చూసేద్దాం రండి. నాకైతే భలే చూడబుద్ధి అవుతుంది. ఎంత చక్కగా చూడండి అవే
కా ఒత్తుకుంటున్నాయి చపాతీలు. మనము రోటి చేతులతో చేసే పని లేదు, మిషన్లో వేసేస్తే చక్కగా పిండి తడిపి ఉంచాలి అంతే. పిండి కూడా తడిపి ఉంచాల్సిన పని లేదండి, పిండి నీళ్లు పోసేస్తే మిషనే తడిపి ఉంచేస్తుంది. తర్వాత రోటీలుగా పుల్కలుగా తయారు చేసి ఈ విధంగా అయితే కాల్చి పెద్ద పెద్ద బౌలుల్లో అయితే సర్దుతారు. ఇంకా మనకైతే ఆశ్రమంలో వాలంటీర్లు కూడా రోజుకు 3 పూటల పోషకమైన రుచికమైన ఆహారం కూడా మనకు ఉచితంగా లభిస్తారు. ఇంకా ఇక్కడ చూస్తున్నారండి, మనం పిండి దగ్గర ఉంటాం కదా, పిండి అంతా మిషన్ మనకు పడుతుంది కదా కాళ్ళ మీద దానిల మీద అంతా మన డ్రెస్ల మీద. ఇదైతే గాలి అన్నట్టు, అంటే మనకు మన బట్టలకు ఉన్న పిండినంతా ఈ మిషను మొత్తం తీసేస్తుంది అన్నట్టు. మొత్తం గాలి స్ప్రే చేస్తున్నారు. నాకైతే భలే సరదా అనిపించింది. ఇంకా పిల్లలు అయితే భలే ఇచ్చేస్తున్నారండి గాలి పంపు కొట్టినట్టు. చూడండి అతని చేతులకున్న అది పిండి మొత్తం ఎలా వెళ్ళిపోయింది. వాళ్ళు పులకాల దగ్గర ఉన్నారు కదా, పిండి అంతా మిషన్ నుంచి మీద పడుతుంటే ఈ విధంగా అయితే శుభ్రం చేసుకోవచ్చు. మన ఒంటికైతే అస్సలు అతుక్కోదు, ఎంత వేడికి ఉన్నా సరే చర్మానికి మన క్లాత్కు ఉన్న మొత్తం పిండి అంతా ఈ విధంగా అయితే వెళ్ళిపోతుంది. నేను ఎక్కడ చూడలేదు. ఒకతను ఎలా ఉంటుందో మేడం మీరు కూడా ఒకసారి టెస్ట్ చేయండి అని చెప్పేసి లాస్ట్కు నేను కూడా ఫుల్ చెమటతో తడిచిపోయాను. ఈ మిషన్ నాకు కూడా పెట్టేశారు. అక్కడ పనిచేసే వాళ్ళకందరికీ ఈ విధంగా పిండి అయితే ఆ మిషన్ పెట్టేస్తే అదే దులిపేస్తుంది అన్నట్టు. అంత చక్కగా ఉంటుంది. మనిషికి ఎక్కడ కానీ ఆయిల్ కానీ పిండి కానీ ఏదే కానీ అస్సలు ఉండదు అన్నట్టు. మొత్తం దులిపేసి ఈ విధంగా అయితే మనకి చెక్ చేసి పంపించేస్తున్నారు. అంత నీట్గా ఉంది చూడండి, ఎంత బాగుందో కదా. మీరు ఎప్పుడైనా చూసినారా? చూడకుండా ఉంటే చూసి ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. పిల్లలు అయితే తెగ ఆడేసుకుంటున్నారు. చాలా బాగుంది. ఇంకా ఈ అబ్బాయి ఉండి మేడం మీరు ఒకసారి టెస్ట్ చేస్తారా ఎలా ఉంది అనేది, అంటే నేనేం చేసుకోలేదు కదంటే ఒకసారి పెట్టేశాడు. నాకైతే ఫుల్ గాలికి కొట్టుకుపోయేంత ఇదిగా ఉంది. చాలా అద్భుతంగా అనిపించింది. చల్లగాను ఉంది, అలాగే మనకైతే అద్భుతంగా ఉంది. బాగా నచ్చేసింది. ఇంకా ప్రతి ఒక్కరికి అక్కడ పిండి మిషన్ దగ్గర ఉన్న వాళ్ళకందరికీ ఈ విధంగా అయితే ఇతను వంటశాలలో ఉంటారు కదా, వంట చేసే దగ్గర కానీ కూరగాయలు కట్ చేసే దగ్గర కానీ అంతా. ఇక్కడ చూడండి ఈ అమ్మాయి వచ్చేసి పుట్టగొడుగులు కట్ చేస్తుంది, పెద్ద పెద్ద పుట్టగొడుగులు. ఇది వచ్చేసి ఫ్రీజర్, మనము పెరుగు డబ్బాలు ఉంటాయి కదా అందులోకి ఫ్రీజర్లో పెట్టేస్తూ ఉంటారు. పుల్లగా కాకుండా పన్నీర్ కానీ పెరుగు కానీ ఇంకేవైనా కానీ పాలు కానీ ఇలాంటివి పెట్టిస్తున్నారు. కాఫీ అయితే ఎంత చిక్కగా ఉంటుంది. మార్నింగ్ అయితే 5 గంటలకే క్యాంటీన్ తెరుస్తారైతే అద్భుతంగా అయితే టీ అయితే భలే ఉంటుందండి. నేనైతే ఒక్క కప్పు టీ తాగగానే ఎంత బాగుంటుందో అసలు. మనము బయట తాగే టీ కన్నా అద్భుతంగా ఉంటుంది. ఇంత కమ్మటి టీని ఈ కనహా శాంతివనం వాళ్ళు అయితే ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ చూడండి బయట అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నారు క్యాంటీన్లోకి తీసుకురావడానికి. ఇంకా ఇది వచ్చేసి భోజనశాల. మీరు చూస్తున్నారు కదా, నేను మొన్నటి వీడియోలో కూడా మీకు చూపించాను ఎంత పెద్ద భోజనశాల అంటే. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అన్నట్టు, మనం చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి వెళ్ళవచ్చు. ఇంకా లోపలికి వెళ్తే చూడండి అతిపెద్ద భోజనశాల. ఇక్కడ దాదాపు ఒక్కటేసారి 1,00,000 మంది భోజనాలు చేస్తూ ఉంటారు. ఇంకా కింద కూర్చొని తినేవాళ్ళు కింద కూర్చొని తింటూ ఉంటారు, పైన కూర్చొని తినేవాళ్ళు పైన కూర్చుంటారు. టేబుల్స్ కూడా ఉన్నాయన్నట్టు, మోకాల నొప్పులు అలాంటి వాళ్ళకు కూడా టేబుల్స్ కూడా చక్కగా ఉన్నాయండి. మీకు అయితే ఈ వంటశాల నచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, ఓకేనా. ఇప్పుడు ఏమేమి వంటలు చేశారో చూసేద్దామా? ఇప్పుడు చూసేద్దాం రండి. ఇది వచ్చేసి కిచిడి, తర్వాత పుల్కాలు చూడండి ఎంత బాగున్నాయో, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, తర్వాత ఇది కూడా కలర్ రైస్, సాంబారు, మళ్ళీ తర్వాత వచ్చేసి ఒక్కొక్కరు 2 పెట్టుకున్నారు ఎందుకంటే జనాలు ఎక్కువ వస్తుంటారు కదా. కేసరి ఎంత బాగుందో, కడుపు నిండా తిన్నంత పెడతారండి, చాలా బాగుంటుంది. నేనైతే గాన చాలా ఎంజాయ్ చేశాను. ఈ కేసరి చూడండి ప్రతి ఒక్కరూ తలకు కూడా కవర్ పెట్టుకొని, చేతులకు కవర్ పెట్టుకొని, గరిటెలకు కవర్ పెట్టుకొని చాలా పరిశుభ్రంగా వడ్డిస్తూ ఉంటారు. ఇవి చూడండి పుల్కాలు, ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చెప్తున్నారంట. ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఒక్కసారి మీరు కూడా కనహా శాంతివనానికి అయితే తప్పకుండా రండి. ఈ వీడియో మీకు ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ చేసుకోండి.
ఇంకా మీకు తర్వాత వచ్చేసి యాత్రా గార్డెన్ ఉంది. మీకు ప్రతి ఒక్కటి రోజుకొకటిలాగా 2 డేస్కి ఒకటిలాగా ఇదే ఆశ్రమం వీడియోస్ అయితే తప్పకుండా పోస్ట్ చేస్తానండి. ఇంకా భోజనం చేసిన తర్వాత ఇక్కడైతే మనకు కడుపు నిండుగా మజ్జిగ పోస్తారు, ఎంత కావాలంటే అంత. చూడండి చక్కగా ప్లేట్ నిండా ఆమె అయితే మజ్జిగ పోస్తుంది. బాటిల్స్లో కూడా మనకు పోసిస్తారు, బాటిల్స్ తెచ్చుకుంటా. కానీ ప్రతి ఒక్కరైతే చక్కగా కడుపు నిండా ఎండాకాలం కదా మజ్జిగ తాగేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ప్లీజ్